జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్. మీ కుటుంబ ఆరోగ్య రక్ష. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు రెట్టింపయ్యాయి. వరుస కేసులతో ఇప్పటికే కార్ లీడర్లు సతమతమైపోతున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిరూపితమైతే మరిన్ని కష్టాలు తప్పవనే తెలుస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ చివరి దశకు చేరుకుంది. మంగళవారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునః ప్రారంభించారు. కమిషన్ పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయగా ఇదే చివరి విడత కావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గతంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్ కు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హాజరు కాలేదు. దీంతో ఈసారి కమిషన్ ఆయన్ను ప్రశ్నిస్తుంది. ఈ విచారణతో అధికారుల విచారణ పూర్తవుతుంది. ఆ తరువాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణకు పిలిచి స్టేట్మెంట్ నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించి నివేదిక రూపొందించిన కాగ్ అధికారులను సైతం కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే కాళేశ్వరం నిధుల కేటాయింపు, జీవోల జారీ, కార్పొరేషన్ ఏర్పాటు, రుణాల సేకరణ, ప్రభుత్వ ఖజానా నుంచి వడ్డీల చెల్లింపులపై గత విచారణలో కమిషన్ కీలక విషయాలు రాబట్టింది. ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో ఏం జరిగిందనేది నాటి ఆర్థిక మంత్రిగా ఉన్న రాజేందర్ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. అలాగే బ్యారేజీ నిర్మాణాల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్, హరీష్ రావును కమిషన్ ప్రశ్నిస్తుందని తెలుస్తోంది. మరోవైపు వచ్చే నెలలో ప్రభుత్వానికి కమిషన్ ఒక ప్రాథమిక నివేదిక అందించే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో కమిషన్ గడువు పూర్తవుతుండటంతో ఈలోపు పూర్తి స్థాయి నివేదిక తయారయ్యే అవకాశం లేదు. మార్చి చివరి నాటికి పూర్తి నివేదిక తయారయ్యే అవకాశం ఉండడంతో కాళేశ్వరం కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించే అవకాశం ఉంది. దీంతో మార్చిలో తుది నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.